అసంతృప్తితో ఉన్నాయా? పేరుకే అధికార కూటమి, కానీ తమకు గుర్తింపు దక్కడం లేదని బాధపడుతున్నాయా? కనీసం తమను ఎవరు గుర్తించడం లేదని కార్యకర్తలు ఆవేదనతో ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన కార్యకర్తలకు లభించిన గుర్తింపు బీజేపీ కార్యకర్తలకు దక్కడం లేదు. కనీసం ఎవరూ వారిని లెక్క చేయడం లేదు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం ఎక్కడో చివరి వరుసన బీజేపీ నేతలుంటున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సమయంలో సైతం కనీసం వారిని పిలిచేవారు కూడా లేకుండా పోతున్నారు. పెద్ద నేతల వరకు ఓకే, కానీ పార్టీ జెండా పట్టుకుని తిరిగిన కార్యకర్తకు మాత్రం కనీస గుర్తింపు లేకుండా పోతుందన్న బాధ ఉంది. ఇంత జరుగుతున్నా పార్టీ హైకమాండ్ సైతం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా కార్యకర్తలు కష్టపడ్డారు, కానీ ఇప్పుడు కొత్త వారు పదవులను తనకు పోయారు. ఈ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు బీజేపీ తరపున గెలిచారు. అందులో ఒకరు రాష్ట్ర మంత్రి అయ్యారు, మరొకరు కేంద్ర మంత్రి అయ్యారు. అయినా సరే సగటు బీజేపీ కార్యకర్తకు ఎంత మాత్రం సంతృప్తి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ బీజేపీ ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంది. నిబద్ధత కలిగిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తోంది. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు అంబికా కృష్ణ ఇటీవల తన ఆవేదనను బయటపెట్టారు. బీజేపీ నేతలతో పాటు కార్యకర్తలకు కనీస గుర్తింపు లేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు కూటమి పార్టీల కార్యక్రమాల విషయంలో బీజేపీ శ్రేణుల పట్ల వివక్ష కొనసాగుతోందన్నారు. ఎటువంటి కార్యక్రమాల్లోనైనా టీడీపీతో పాటు జనసేన జెండాలు కనిపిస్తున్నాయి, కానీ కనీసం బీజేపీ జెండాను పెట్టాలన్న కనీస ఆలోచన చేయడం లేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బీజేపీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని కోరిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అంబికా కృష్ణ. సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయం తీసుకెళ్తే న్యాయం జరుగుతుందని సూచించినా కనీసం పట్టించుకునేవారు లేకపోయారని ఆయన వాపోయారు. అయితే ఏపీలో బీజేపీ సొంతంగా ఎదగకుండా చేస్తోంది రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్న విమర్శలున్నాయి. ఆమె తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు, కానీ బీజేపీ కోసం కాదన్న కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అంబికా కృష్ణ సైతం అదే తరహా ఆరోపణలు చేశారు. ఏపీలో ఉమ్మడి ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో సగటు బీజేపీ కార్యకర్తకు కూడా గౌరవం దక్కాలని కోరుకుంటున్నారు. కానీ ఎందుకో ఈ విషయంలో ఏపీ బీజేపీ నాయకత్వం పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు కనిపించడం లేదు. కేవలం కూటమిలో ఉన్నామంటే ఉన్నామన్నట్టుంది సగటు బీజేపీ కార్యకర్త పరిస్థితి. అటు హైకమాండ్ చెప్తే పట్టించుకోవడం లేదు, ఇటు రాష్ట్ర నాయకత్వం ఆలోచన వేరేలా ఉంది. రాష్ట్ర పార్టీ నాయకత్వం మారితే తప్ప ప్రయోజనం ఉండదని బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.